Hello friends, hello students, welcome to my channel Information Hub. If you first time visit my channel, please subscribe my channel and share and do like the video and comment if you have any doubt from this lesson. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి, వెంటనే అప్డేట్ వచ్చి వీడియో వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై లెసన్. ఇప్పుడు మనం 10th క్లాస్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ లెసన్ మనం పూర్తిగా తెలుసుకుందాం. అసలు యాసిడ్ అంటే ఏంటిది, బేస్ అంటే ఏంటిది అనేది మనం ఇంట్రడక్షన్ అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంట్రడక్షన్ అనేది మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అంటే డిసాల్వింగ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఇన్ వాటర్ గివ్స్ యాసిడ్స్. అంటే ఫస్ట్ థింగ్ మీరు ఏం గుర్తుపెట్టుకోండి, డిసాల్వింగ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఇన్ వాటర్ గివ్స్ యాసిడ్స్ ఆర్ సోర్ టు టేస్ట్. యాసిడ్ అనేది కొంచెం పుల్లగా ఉంటుందండి. యాసిడ్ మనకి ఎట్లా అనిపిస్తుందండి, సోర్ టు టేస్ట్. అండ్ నెక్స్ట్, అండ్ ఆల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ సోర్ టేస్ట్ హ్యావ్ యాసిడ్స్. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ లెమన్ తీసుకున్నాం అనుకో, లెమన్ మనకి ఎట్లా కొంచెం సోర్ ఇన్ టేస్ట్ ఉంటుంది కాబట్టి అది యాసిడ్. అదే వెనిగర్ కూడా మనకి యాసిడే. ఎక్సెట్రా ఇవన్నీ మనకి యాసిడ్ అండి. కాబట్టి మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న ఈ పాయింట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆఫ్ సోర్ టేస్ట్ హ్యావ్ యాసిడ్స్. ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు లెమన్ అండ్ వెనిగర్ అండ్ టామరిక్ and etc. They have the examples. ఓకేనండి. నెక్స్ట్ we have to go for the bases. First we learn acid. I will give the points for acids. See, acids. First, acids. So to taste. First thing ఏంటండి, so to taste. And are non-metal oxide dissolved in water to produce acids, and this general formula is H plus acid H plus. Okay, and this is about acid, and we are learnt more for the next section. Now please note it down. And next we have properties of bases అంటే ఏంటిది అని నేర్చుకోవాలి. డిసాల్వింగ్ మెటల్ ఆక్సైడ్స్ ఇన్ వాటర్ గివ్స్ ద బేసిస్. మనకి యాసిడ్లు ఏం నేర్చుకున్నాం, నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఏమో వాటర్లో డిసాల్వ్ చేస్తేనేమో మనకు యాసిడ్ అని వచ్చింది. కానీ ఇప్పుడు ఏంది, మనకు మెటల్ ఆక్సైడ్ ఇక్కడ చూడండి, మెటల్ ఆక్సైడ్. ఈ మెటల్ ఆక్సైడ్ వచ్చినందుకు మనకు ఈ మెటల్ ఆక్సైడ్ వాటర్లో డిసాల్వ్ చేస్తే మనకి బేసెస్ అవుతుంది. దట్స్ ఇట్, ఏం లేదండి. బేసెస్ ఆర్ బిటర్ టు టేస్ట్ అంటే కొంచెం బిటర్గా ఉండే టేస్ట్లో ఉన్నదాన్ని మనం బేసెస్ అంటాం. బేసెస్ ఆర్ సోఫీ టు టచ్. బేసెస్ అనేది సోఫీ అంటే సోప్, సర్ఫ్ ఎక్సెట్రా. దిస్ హ్యావ్ బేసెస్ అండ్ ఇట్ ఈస్ బేసెస్ ఆర్ కామన్ థింగ్ ఈస్ ఇట్స్ సోఫీ టు టచ్ అండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ మనం యాసిడ్ అండ్ బేసెస్ క్లియర్గా నేర్చుకుందాం అండి. ఫస్ట్ మనం యాసిడ్, బేసెస్ ఇట్లా అన్నీ క్లియర్గా నేర్చుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేర్చుకుందాం అండి. ఫస్ట్ ఇక్కడ యాసిడ్స్, ఇక్కడ బేసెస్. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే యాసిడ్స్ ఏంటి అయ్యి సోర్ టు టేస్ట్. ఇదేంటిది, ఇదేమో సోర్ టు టేస్ట్, ఇదేమో బిటర్ టు టేస్ట్. నెక్స్ట్ థింగ్ ఏమో నాన్ మెటల్ ఆక్సైడ్ dissolved in water to produce the acids. Here is metal oxides dissolved in water to produce what produce? Base will be produced in the non-cold water. And
ఎగ్జాంపుల్ లెమన్, ఎగ్జాంపుల్ సోప్ ఎక్సెట్రా. లెమన్ సోప్. ఇది అబౌట్ యాసిడ్స్ అండ్ బేసెస్ అండి. మీరు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. సో టు టేస్ట్ అండ్ బిటర్ టు టేస్ట్ అండ్ దిస్ ఈజ్ non-metal oxide, this is metal oxide. Example lemon and example soap and etc. There are more examples. Okay friends, non-metal oxide and metal oxide, please remember this. Okay, thanks. Next we are going to see here the acids are some examples: mango, lemon, mango, okay, lemon, citrus, citrus and see orange, tamarind and amla. Amla means usiri. ఇప్పుడు మనం మ్యాంగో, మామిడి పండు, నిమ్మకాయ, నెక్స్ట్ ఆరెంజ్, చింతపండు అండ్ ఉసిరి, ఇవన్నీ మనకు దేని కింద వస్తాయండి? ఇవన్నీ మనకు యాసిడ్స్. దిస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్ ఫర్ యాసిడ్స్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు 10th బోర్డ్ ఎగ్జామ్లో ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ వాట్ ఈజ్ యాసిడ్, what is acid and what is acid and what is acid, give some example అని అడిగితే ఈ 2 మార్కులకు మీకు బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. అలాగే దీని ప్లేస్లో బేస్ కూడా అడగవచ్చు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. వాటి యాసిడ్ అంటే సో టు టేస్ట్, బేస్ అంటే bitter to taste. Base means is soft to touch, it is not soft to touch. Example lemon and mango, orange etc. Base means soap and etc. Next we see the example of next acids, bases present in our food. యాసిడ్ బేస్ అనేది మన ఫుడ్లో ప్రజెంట్ అవుతాయి. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. లెమన్, మ్యాంగో, సిట్రిక్ యాసిడ్. లెమన్, మ్యాంగోలో సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మిల్క్లో లాటిక్ యాసిడ్. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే, సోడా, కూల్ డ్రింక్స్లో మనకి ఏముంటుందంటే కార్బోనిక్ యాసిడ్. మనం థమ్స్అప్ తాగుతున్నాం, మన థమ్స్అప్లో ఏముంటుందంటే కార్బోనిక్ యాసిడ్ అనేది ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెనిగర్లో అసిటిక్ యాసిడ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి గ్రేప్స్, పైనాపిల్లో మనకి టాట్రాటిక్ యాసిడ్ ఉంటుంది. అండ్ ఆనియన్లో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. మనం తినే ఆనియన్లో ఏ యాసిడ్ ఉంటుందండి? మనం తినే ఆనియన్లో ఆక్సాలిక్ యాసిడ్ అని ఉంటుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్ వీ హ్యావ్ టు సీ యాసిడ్స్, బేసెస్ ప్రజెంట్ ఇన్ అవర్ ఫుడ్ ఐటమ్స్ ఓవర్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. ఓకే ఫ్రెండ్స్, students please follow me. Okay, this is very important table friends, because see here, yes, this is very important. In board exams you have to in board exams మీకు కన్ఫర్మ్గా ఈ క్వశ్చన్ వస్తుంది. ఏంటిదంటే డిఫరెన్స్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ బేసెస్. కన్ఫామ్గా 2 మార్కులకు వచ్చే అవకాశం ఉన్నది ఫ్రెండ్స్. 2 మార్కులకు వచ్చే అవకాశం ఉన్నది స్టూడెంట్. మీరు దీన్ని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. అవసరమైతే మీరు ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాతకైనా చదువుకోండి. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. అదేంటి మనం ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ సోర్ టు టేస్ట్ అంటే యాసిడ్ అనేది మనకి ఎట్లా సోరు కొంచెం పుల్లగా మనకు ఉంటుంది. ఇది బిటర్ టు టేస్ట్ అండ్ సోపీ టు టచ్. బిటర్ టు టేస్ట్ అంటే కొంచెం ఎట్లా అంటే కాకరకాయ తింటే ఎట్లా అనిపిస్తుందో అట్లా కొంచెం చేదుగా, మళ్ళీ ప్లస్ మనకి సోఫీ టు టచ్ అంటే సాఫ్ట్గా ఉంటుంది. ఏంటిది? అది బేస్. నెక్స్ట్ టర్న్స్ బ్లూ లిట్మస్ ఇంటూ రెడ్ లిట్మస్. అంటే యాసిడ్లో మనకు లిట్మస్ పేపర్స్ ఉంటాయి కదా, యాసిడ్ మనకు బ్లూ లిట్మస్ నుంచి రెడ్ లిట్మస్ చేంజ్ అవుతుంది. అదే మనకు బేస్ అయింది అనుకో, బేస్ ఎట్లా చేంజ్ అవుతుంది? రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్. బేస్ ఏమో రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్ అండ్ యాసిడ్ ఏమో బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్. ఓకే. అండ్ యాసిడ్ గివ్స్ H+ ions ఇన్ వాటర్. నేను చెప్పలేదా H+ ions అనేది యాసిడ్ ఇస్తుంది. ఎప్పుడు అది వాటర్లో మాత్రమే మనకు H+ ions అనేది యాసిడ్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఏంటిదంటే
అండ్ bases are gives OH ions in water. ఓకేనా. అండ్ OH మైనస్ HC మైనస్ ఇన్ bases gives in water H2O వాటర్ ఈ సింబల్ ఇస్తుంది. ఇది H2O ఇక్కడ కూడా ఇస్తుంది. యాసిడ్ ఏమో H ప్లస్ ఇస్తుంది, ఇదేమో OH మైనస్ ఇస్తుంది. నెక్స్ట్ టర్న్స్ విత్ మెథల్ ఆరెంజ్, టర్న్స్ రెడ్ విత్ మెథల్ ఆరెంజ్. యాసిడ్ మెథల్ ఆరెంజ్లో రెడ్గా మారుతుంది. అదే బేస్ అయితే టర్న్స్ ఎల్లో విత్ మెథల్ ఆరెంజ్, బేస్లనేమో ఎల్లోగా మారుతుంది. ఎప్పుడు మెథల్ ఆరెంజ్ బేస్లో ఎల్లోగా మారుతుంది. నెక్స్ట్ pH వాల్యూస్ ఆఫ్ యాసిడ్స్ ఆర్ ఫ్రమ్ 0 to 7. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. pH వాల్యూస్ అనేది మీకు ఫర్దర్ క్లాస్లో నేను చెప్తా. అసలు pH అంటే ఏంటిది, దాని వాల్యూస్ ఎన్ని ఉంటాయి, యాసిడ్ నుంచి బేసెస్ ఎప్పుడు, బేసెస్ నుంచి యాసిడ్స్ ఎప్పుడు, అసలు ఎంత రేంజ్ ఉంటుంది, వాటికి ఎంత వాల్యూస్ ఉంటాయి, అసలు pH డైలీ లైఫ్లో ఎట్లా యూజ్ అయ్యేది అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ నేర్చుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ pH values of acids are 0 to 7 and pH values of bases are 7 to 14. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ we have to go for next. And dissolving non-metal oxides in water gives acids. This point is very important friends. Remember this. Dissolving metal oxides in water gives bases. Non-metal oxides are dissolving water to give the acids, and metal oxide may dissolve in water to give the bases. This is very important points regarding to acids and bases differences. If you write 6 points to get a full out of full in board exam, please remember, please take the screenshot. I will wait for 1 minute. Okay, take it, don't worry, please. Once you read and again practice in paper, you get definitely, and you get scored well in board exams. Okay friends, EV differences or easy, sour to taste and bitter to taste. Blue litmus turn into red in red acid, and base లో మనకు రెడ్ లిట్మస్ అనేది బ్లూలో చేంజ్ అవుతుంది. అండ్ మెథల్ ఆరెంజ్లో మనకు రెడ్గా చేంజ్ అవుతుంది ఇన్ యాసిడ్లో. మెథల్ ఆరెంజ్ ఇన్ బేస్లో ఏమవుతుంది అంటే ఎల్లో అవుతుంది. ఇది వాటర్లోనేమో H ప్లస్ అయాన్స్ ఇస్తుంది యాసిడ్, అదే బేస్ అయితే మనకి OH మైనస్ ఇస్తుంది. అండ్ pH వాల్యూస్ ఆఫ్ యాసిడ్స్ ఏమో స్టార్ట్ ఎక్కడి నుంచి 0 to 7 అండ్ bases are starts from the 7 to 14. Next, dissolving non-metal oxides in water, it gives the acids, and dissolving metal oxides in water to give the bases. Okay na friends, these are recording about the acids and bases differences. You can practice it, definitely come in board exams for 2 marks. Please don't neglect this. Okay friends, next we have to go to next slide. Okay, names and formula of acid. Yes, this also very important friends. ఎందుకంటే ఇది కొంచెం మీకు తెలియాలి, బేసిక్స్ అనేది తెలియాలి. అసలు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే దాని సింబల్, మీరు ఊకే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని మీరు రాయొద్దు. దాని సింబల్గా ఇక్కడ ఉన్నది చూడండి, దాని సింబల్ ఇక్కడ సింబల్స్ ఉన్నాయి చూడు, ఇవి రాయాలి ఎగ్జామ్లో. హైడ్రోక్లోరిక్ అని వాళ్ళు ఎగ్జామ్లు ఇచ్చి సపోజ్ ఇస్తారు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గివ్స్ రైస్ టు అని ఇస్తారు వాళ్ళు. అప్పుడు నువ్వు సింబల్గా ఏం రాయాలంటే కింద HC ప్లస్ అండ్ H2SO4 ఇట్లా మీరు ఈ ఉండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చూద్దాం ఇప్పుడు అసలు ఏంటిదో అనేది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ని HCl అని పిలుస్తారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది కింగ్ ఆఫ్ ద యాసిడ్, ఇది గుర్తుపెట్టుకోండి, కింగ్ ఆఫ్ ద యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏమో కింగ్ ఆఫ్ ద యాసిడ్. ఓకేనా, రిమెంబర్ ఇట్. And nitric acid is called HNO3, and phosphoric acid is called H3PO4, and acetic acid is called CH3COOH. ఇది అనేది మనకి వీక్ యాసిడ్ అన్నమాట, వీక్ యాసిడ్. ఇది కన్ఫర్మ్ బిట్లో వచ్చే అవకాశం ఉన్నది, గుర్తుపెట్టుకోండి. అసిటిక్ అనేది వీక్ యాసిడ్ ఇన్ యాసిడ్. ఓకే, మళ్ళీ స్ట్రాంగ్ యాసిడ్ ఏంటిదంటే H2SO4 అనే యాసిడిక్ స్ట్రాంగ్ యాసిడ్. అదే మనం ఇప్పుడు సపోజ్ కొన్ని నేను యాసిడ్స్ రాస్తాను చూడండి, HCl, H2SO4. నెక్స్ట్ ఇప్పుడు బేసెస్ చూసుకుంటే NaOH, ఇది అనేది స్ట్రాంగ్ బేస్ అనేది, ఇది స్ట్రాంగ్ బేస్ సారీ ప్లీజ్, సారీ NaOH అనేది వీక్ బేస్, KOH అనేది స్ట్రాంగ్ బేస్. అదే మనకు HCl అనేది ఏమో
కొంచెం స్ట్రాంగ్ యాసిడ్. అదే CH3COOH అసిటిక్ యాసిడ్ అనేది మనకు వీక్ యాసిడ్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇవి మీకు తప్పకుండా రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మీరు గుర్తుపెట్టుకోండి, మీకు తప్పకుండా రావాలి. నెక్స్ట్ వీక్ నేమ్స్ అండ్ ఫార్ములే. ఇంకా కొన్ని మనకి ఇచ్చింది చూడండి. సోడియం హైడ్రాక్సైడ్ NaOH అండ్ కాల్షియం హైడ్రాక్సైడ్ మనం ఏమనొచ్చునంటే కాల్షియం హైడ్రాక్సైడ్ను మనం ఏమంటాం అంటే క్విక్ లైమ్ కూడా అనొచ్చు అండి. క్విక్ లైమ్ కూడా కాల్షియం హైడ్రాక్సైడ్ అని మనం అంటాం. నెక్స్ట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటే MgOH2 అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అంటే KOH. నెక్స్ట్ అమోనియం హైడ్రాక్సైడ్ని మనం NH4OH. ఇవి కొన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ యాసిడ్ చాలా యూజ్ అవుతాయి. ఈ లెసన్లో మీకు ఊకే ఇవే వస్తుంటాయి, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, గో ఫర్ నెక్స్ట్ స్లైడ్ ఫ్రెండ్స్. మీరు ఇవన్నీ ఈ యాసిడ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. సోడియం హైడ్రాక్సైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, నైట్రిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ అన్నీ మీరు ఇవన్నీ గుర్తుపెట్టాలి. నెక్స్ట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ 4 మార్క్స్ అండి. ఇవి మీరు మర్చిపోకూడదు. యాసిడ్ బేసెస్ ఇండికేటర్స్ చూడండి. ఫస్ట్ మీరు ఏంటిదో ఇలా యాసిడ్ బేసెస్ ఇండికేటర్. ఫస్ట్ థింగ్ ఈజ్ న్యాచురల్ ఇండికేటర్స్. అసలు న్యాచురల్ ఇండికేటర్స్ అంటే ఏంటిదో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. న్యాచురల్ ఇండికేటర్స్, రెడ్ లిట్మస్ పేపర్ అండ్ బ్లూ లిట్మస్ పేపర్. అసలు న్యాచురల్ లిట్మస్ పేపర్ ఎట్లా వచ్చినాయని ఇప్పుడు మనం చేసుకున్నాం. లిట్మస్ సొల్యూషన్ ఈజ్ డై ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ లించ్ అండ్ ఏ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ కలర్డ్ పెటల్స్ టైమరిక్ సొల్యూషన్, పెటల్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ టైమరిక్ సొల్యూషన్. ఇక్కడ ఏంటిదంటే చూడండి, అసలు న్యాచురల్ ఇండికేటర్స్ అంటే ఏంటి? రెడ్ లిట్మస్ ఒకటి, బ్లూ లిట్మస్ పేపర్ ఒకటి. ఈ లిట్మస్ పేపర్ ఎక్కడి నుంచి వచ్చినాయి? లిట్మస్ సొల్యూషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? Litmus solution is dye extracted from lynch, a plant extracted of color petals of flowers, and turmeric solution also a natural indicators. Natural indicators are red litmus and blue litmus. Please remember this, students, it is very important. And next, olfactory indicator. This is very important for 2 marks definitely in board exam. Olfactory indicators means clovile and velina essence. olfactory indicators means స్మెల్, సెన్స్ ఆఫ్ స్మెల్. మనం ఎట్లా ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే యాసిడ్ ఆర్ బేస్ అంటే మనకి సెన్స్ ఆఫ్ స్మెల్ ఉంటుంది. దీని ఒక యాక్టివిటీ ఉంటుంది, అది నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తా ఫ్రెండ్స్. ఇది కొంచెం మీకు బేసిస్గా అర్థమయ్యేటని చెప్తా. ఎగ్జాంపుల్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ కెమికల్ ఇండికేటర్స్ ఫినాప్థలిన్ అండ్ మెథల్ ఆరెంజ్. ఇప్పుడు మనం మెథల్ ఆరెంజ్లో యాసిడ్లో ఏమవుతుంది, బేస్లో ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, మెథల్ ఆరెంజ్ ఫస్ట్ యాసిడ్లో ఎట్లా చేంజ్ అవుతుంది అంటే యాసిడ్లో రెడ్, అదే బేస్లో అయితే మనకి ఎట్లా చేంజ్ అవుతుంది? ఎల్లో. ఓకే, నెక్స్ట్ మనకి ఇచ్చింది ఫినాప్థలిన్. ఈ ఫినాప్థలిన్ ఎట్లా అంటే ఫినాప్థలిన్లో యాసిడ్ ఎట్లా అంటే యాసిడ్ కలర్లెస్ అండ్ బేస్ ఇస్ పింక్. మీకు ఒకటి గుర్తుపెట్టుకో చెప్పిన, ఇక్కడ యాసిడ్ ఏమో కలర్లెస్, ఫినాప్థలిన్ బేస్లో పింక్, పీపీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక పీ ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పీ ఉన్నది, ఇక్కడ ఒక పీ, బేస్లో పింక్ అని ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫర్ గోయింగ్ నెక్స్ట్ స్లైడ్, యాక్టివిటీ. ఎస్, దిస్ ఈజ్ యాక్టివిటీ 1. యాసిడ్ బేసెస్ టెస్ట్ విత్ లిట్మస్ పేపర్. రిక్వైర్డ్ మెటీరియల్ రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్ ఇండికేటర్స్ అండ్ మెథల్ ఆరెంజ్ అండ్ ఫినాప్థలిన్, HCl అండ్ NOH. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అన్ని చెప్పలేదా? olfactory ఇండికేటర్ యాక్టివిటీ ఇదే. అది చూద్దాం. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే డిప్ ద రెడ్ లిట్మస్ అండ్ బ్లూ లిట్మస్ పేపర్ ఇన్ యాసిడ్ బేస్ solution and observe the changes of color of litmus paper.
Add a drop of phenolphthalein to acid and base solution and observe the change of color. Add a drop of methyl orange to acid base solution and observe the change in color. Okay friends, next an acid base litmus test. ఇవన్నీ మీకు అవసరం లేదు ఫ్రెండ్స్, ఇవి కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ఓల్ ఫ్యాక్టరీ ఇండికేటర్ మనకి ఇక్కడ యాక్టివిటీ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. యాసిడ్ బేస్ విత్ టెస్ట్ న్యూట్రల్ ఇండికేటర్స్. పుట్ సమ్ ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ ఇన్ ప్లాస్టిక్ బై అలింగ్ విత్ క్లీన్ క్లాత్. ఒక క్లాత్ తీసుకోండి, ఆ క్లాత్లో మన ఆనియన్స్ వేసుకోవాలి. కీప్ ఇట్ ఓవర్ నైట్ ఇన్ ఫ్రిడ్జ్ అండ్ క్లాత్ స్ట్రిప్స్ కెన్ బి యూజ్ టు టెస్ట్. ఇప్పుడు మనం ఆనియన్స్ అన్ని కట్ చేసి ఒక క్లాత్లో పెట్టి మనం అది దాన్ని ప్యాక్ చేసి అది ఫ్రిడ్జ్లో పెట్టినాం అనుకో, మళ్ళీ తెల్లారి తీసినాం అనుకో మనకి ఆ క్లాత్ కొంచెం స్మెల్ వస్తుందిగా, దాన్నే ఓల్ ఫ్యాక్టరీ అంటారు చూడండి. Put a few drops of HCl on the cloth, few drops of the NaOH. NaOH అనేది ఏంటిది బేస్, HCl అనేది యాసిడ్. రైస్ విత్ బోత్ డిస్టల్ వాటర్ అండ్ చెక్ ద వాటర్. అంటే ఆ క్లాత్ని కొంచెం రుద్దినాక తర్వాతకి ఏం చేంజ్ చేస్తాం. టేక్ సమ్ వెనిలా వేలెన్స్ hence take HCl NaOH in the test tube, add drops of vanilla essence, check the water. Next is happen. Test the change in odor with clove oil using HCl and OH. These are called olfactory indicators. ఏంటంటే ఇప్పుడు మనకి HCl యాడ్ చేసినాం అనుకో, ఇప్పుడు ఆ క్లాత్కి HCl యాడ్ చేసినాం అనుకో స్మెల్ అనేది ఉంటుంది. అదే మనం బేస్ యాడ్ చేసినాం అనుకో, బేస్ ఏంటిది NaOH యాడ్ చేసినాం అనుకో స్మెల్ అనేది రిమూవ్ అవుతుంది. దీన్నే మనం ఏమంట olfactory indicators అంటారు. సెన్స్ ఆఫ్ స్మెల్ ఈజ్ నోన్ యాజ్ ద olfactory indicators. నెక్స్ట్ యాసిడ్ బేస్ టెస్ట్ విత్ న్యూట్రల్ ఇండికేటర్స్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ యాక్టివిటీ ఫర్ ద 4 marks in board exam. Listen it carefully. I will say simple and simple. Okay, first very simple and simply I will tell this. ఓకే, ఫస్ట్ వారు ఏమేమి తీసుకున్నారో మనం తెలుసుకుందాం. తర్వాతకి మన యాక్టివిటీ పోదాం. ఒక స్టాండ్ తీసుకున్నాడు, నెక్స్ట్ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాడు, ఒక ట్యూబ్ తీసుకున్నాడు, ఒక టబ్ తీసుకున్నాడు, ఒక క్యాండిల్ తీసుకున్నాడు. క్యాండిల్ కాదండి, ఇది మ్యాచ్ స్టిక్. నెక్స్ట్ స్టాండ్, టెస్ట్ ట్యూబ్, క్రాక్ అండ్ దిస్ ఇస్ టబ్ అండ్ దిస్ ఇస్ మ్యాచ్ స్టిక్. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మన యాక్టివిటీకి పోదాం. ఓకే ఫ్రెండ్స్, దెన్ గో ఫర్ యాక్టివిటీ, ల్యాబ్ యాక్టివిటీ. ఓకే, ఫస్ట్ మెటీరియల్ రిక్వైర్డ్ ఏంటిదో మనం మెటీరియల్ రిక్వైర్డ్ HCl, జింక్, స్టాండ్, టెస్ట్ ట్యూబ్ అండ్ డెలివరీ ట్యూబ్. Please take 10 ml of distilled HCl test tube. Okay, add few drink granule in it. Okay, observe the gas level test tube. Bring the burning candle near the gas. You will notice that burns with pop sound. Pop sound indicates the evaluation H2 gas. Acid plus zinc plus salt plus hydrogen. HCl plus Zn is equal to ZnCl2 plus H2. ఇదంతా కాదు, ఇక్కడ మీకు మంచిగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మనం ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం. ఆ టెస్ట్ ట్యూబ్లో మనం కొన్ని జింక్ గ్రాన్యూల్స్ అని వేసినాం. జెడెన్ జింక్ గ్రాన్యూల్స్ వేసిన తర్వాతకి ఒక క్రాక్ ఫిక్స్ చేసిన తర్వాత ఇలా మనం ఒక యాసిడ్ పోసినాం. ఏంటిది ఆ యాసిడ్? HCl అనే యాసిడ్ మనం పోసినాం. ఆ HCl యాసిడ్ పోసినాక క్రాక్ అంటే ఒక మూత లాంటిది. మళ్ళీ ఈ స్టాండ్ మనం ఒకటి ఫిక్స్ చేసినాం. దీని నుంచి ఒక టెస్ట్ ట్యూబ్ అనేది మనం ఇట్లా తీసి ఏం చేసినాం, ఒక టబ్లో వేసినాం. ఒక టబ్లో ఏమున్నాయి మనకు? సోప్ వాటర్ ఉన్నాయి. ఏమున్నాయి? సోప్ వాటర్. ఆ సోప్ వాటర్ నుంచి మనకి ఇట్లా వాటర్ బబుల్స్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఆ గ్యాస్ ఏంటిది అనుకున్నాం? H2, హైడ్రోజన్ గ్యాస్ మనకి ఇక్కడ ఎవాల్వ్ అవుతుంది. ఏ గ్యాస్? హైడ్రోజన్ గ్యాస్. అదే మనం ఇప్పుడు మ్యాచ్ స్టిక్ తెచ్చినాం అనుకో, ఇప్పుడు ఇక్కడికి మ్యాచ్ స్టిక్ చేస్తే అది ఎట్లా ఆఫ్ అవుతుంది? పాప్ సౌండ్తోనే మనకు ఆఫ్ అవుతుంది. దాన్ని ఈ పాప్ సౌండ్ అనేది దేనికి ఇండికేట్ చేస్తుంది? హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది అని మనకు ఇండికేట్ అవుతుంది. ఓకేనా అండి?
సింపుల్, ఏం లేదు. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటారు. ఆ టెస్ట్ ట్యూబ్‌లో మనం జింక్ గ్రాన్యూల్స్ ఏత్తాం. జింక్ గ్రాన్యూల్ ఏసినాక హెచ్‌సిఎల్ ఏత్తాం యాసిడ్. ఆ యాసిడ్ ఏసినప్పుడు మనకేమైతదంటే మనకు ఒక గ్యాస్ అనేది రిలీజ్ చేత్తది. ఆ గ్యాస్‌ని మనం ఎట్లా టెస్ట్ చేత్తామంటే ఒక మ్యాచ్ స్టిక్ తెచ్చి అక్కడ పెడుతున్నప్పుడు అది పాప్ సౌండ్‌తోని ఆపేద్ది. ఆ పాప్ సౌండ్‌తోని ఆపేదాన్ని మన దేనితోని ఇండికేట్ చేత్తాం? H2 గ్యాస్ అని ఇండికేట్ చేత్తాం. దీనికొక జనరల్ ఫార్మ్ ఉంటదండి. మీకు టెక్స్ట్ బుక్‌లో కూడా ఉంటది. అది చూసుకోండి. దాని యాక్టివిటీ కిందనే. ఎప్పుడైనా ఒక యాసిడ్‌ను ఒక మెటల్ రియాక్ట్ అయిందనుకో మనకి ఏమైతదంటే సాల్ట్ ప్లస్ H2 రిలీజ్ అయితది. సాల్ట్ ప్లస్ మనం ఏది తీసుకున్నా, ఏ యాసిడ్ తీసుకున్నా, ఏ మెటల్ తీసుకున్నా, ఇప్పుడు HCl కాదు H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్న మెటల్‌తోని జింక్‌తోని రియాక్ట్ అయినా మనకు సాల్ట్ వస్తది, హైడ్రోజన్ గ్యాస్ వస్తది. ఓకేనా ఫ్రెండ్స్? మనకు సాల్ట్ వస్తది ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తది. ఇదనేది మనకు యాసిడ్‌కి మెటల్‌కి ఉన్న జనరల్ ఫార్మ్ ఫ్రెండ్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కన్ఫర్మ్ మీకు 4 మార్క్స్ వస్తాయండి. ఇక రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్ అనేది మనకి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు గోయింగ్ ఫర్ నెక్స్ట్ యాక్టివిటీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఆల్సో ఫార్మ్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ కార్బోనేట్స్ అండ్ హైడ్రోజన్ కార్బోనేట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కార్బోనేట్ ఏంటిది? Na2OH, NaHCO3 carbonate. This is metal carbonate. Example for carbonate and metal carbonate. ఇవన్నీ మీకు తర్వాత చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ న్యూట్రలైజేషన్. ఇది యాక్టివిటీస్ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీస్. రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ నాన్ మెటల్స్. ఇది ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ యాక్టివిటీ is also 4 marks. Okay, I will tell in next class. Don't worry. If you first time visit, please subscribe my channel. And electric conductivity of acids and bases. This also very important. Electric conductivity of acids and electric conductivity of bases, and strength of the acids and bases, pH scale. This is also very important. 4 marks. I will explain in further classes. Okay friends. Okay, please subscribe my channel for more update and click on the bell button. Okay friend, to receive more videos. నేను మళ్ళా ఇంకొక నెక్స్ట్ సెక్షన్ తీసుకుంటా. ఫస్ట్ మన యాక్టివిటీస్ నేర్చుకున్నాం. యాసిడ్ మెటల్ రియాక్ట్ అయితే మనకు ఏమైతే సాల్ట్ ప్లస్ మనకి ఏమైతే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అక్కడ వరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకుందాం అంటే యాసిడ్ తోని మనకు కార్బోనేట్ ఆర్ మెటల్ కార్బోనేట్ ఏ రెండు రియాక్ట్ అయినా మనకి ఏమొస్తుంది అంటే మనకు వాటర్ సాల్ట్ ప్లస్ CO2 వస్తుంది. ఆ యాక్టివిటీ మనం నెక్స్ట్ చెప్తున్నాం. మీరు టెక్స్ట్ బుక్లో చూసుకోవచ్చు. ఈ యాక్టివిటీ అయిపోయినాక నెక్స్ట్ యాక్టివిటీ నేను అదే చెప్పబోతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా ఆ వీడియో వస్తుంది. మీరు వెంటనే చూసుకోవచ్చు. 10th క్లాస్లో 70% సిలబస్ ఇప్పుడు నేను చెప్తున్న స్టూడెంట్స్. మీరు ఏం తొందరపడని అవసరం లేదు. మనం నిమ్మలంగా పోదాం. ఫస్ట్ నేను యాసిడ్ బేసిస్ ఎందుకు చెప్తున్నానంటే అది కొంచెం లెంతీగా ఉంటుంది ఫ్రెండ్స్. లెసన్ అందరు మీరు భయపడుతున్నారు. అదేం అంత లెంతీగా ఉండదు, ఎంత ఈజీగానే ఉంటుంది. నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మళ్ళీ ఏ క్వశ్చన్ వస్తుందో నేను ఎక్స్పెక్ట్ చేసి మీకు చెప్పగలుగుతున్నా. మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కొంచెం బోర్డు లెక్క ఇబ్బంది పడుతున్నా ఫ్రెండ్స్ చెప్పడానికి. కాకపోతే నేను చెప్పగలుగుతా ఫ్రెండ్స్. ఇక ఈ డిజిటల్ లైఫ్లో వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. తర్వాతకి నెక్స్ట్ వీడియో నేను మంచిగా చేయడానికి ప్రయత్నిస్తా ఫ్రెండ్స్. మీకు అర్థమయ్యేలా తెలుగులో స్క్రీన్ మీద రాయాలంటే కొంచెం కష్టంగా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం అది నేను చేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఈ PDF కావాలంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో నేను పెడతా. ఓకే, ప్లీజ్ లైక్ ద వీడియో. ఎన్ని లైక్లు వస్తే ఒక 20 లైక్లు వచ్చినాయి అనుకో ఫ్రెండ్స్, నేను కన్ఫామ్గా డిస్క్రిప్షన్లో ఈ PDF పెడతా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.